అందరికీ నమస్తే. మీ జర్నలిస్ట్ దేవసేన. కాంగ్రెస్లో ఏందని లొల్లిది? ఒక పార్టీలోనే ఉండి ఇద్దరు మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి అందరూ కలిసి కట్టుగా చేసుకోవాల్సిన పనులు వదిలేసి అందుట్లో మహాలక్ష్మి స్కీమ్ 2500 మంత్లీ 500 రూపాయలు గ్యాస్ ఫ్రీ అన్నారు. ఉచిత బస్ అంటే ఇస్తున్నారు, ఓకే. రైతు భరోసా 15,000, విద్యా భరోసా 5 lakhs ఫర్ స్టూడెంట్ అన్నారు. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఏమైంది? గృహజ్యోతి 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ అన్నారు. అట్లాగా 4,000 పెన్షన్ మంత్లీ చేయుత అన్నారు, ఏమైంది? అవన్నీ వదిలేసి మీరు సమ్మక్క సారక్క జాతర, మేడారం జాతర కోసం గవర్నమెంట్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. 150 కోట్లు రిలీజ్ అయిందండి. అయితే టెండర్ వచ్చేసి 71 కోట్లే. 71 కోట్ల గాను 3 టెండర్లు పడ్డాయండి. జీవీజేజీ వెంకటరెడ్డి అని. అయితే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కొండ సూర్యకు ఫోన్ చేసి మీ వాళ్ళు ఎవరైనా టెండర్ వేస్తే విత్డ్రా చేసుకోమనండి, దీనిది నాకు వస్తుంది, ఇది నేను చేస్తానని చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మంత్రులు గొడవ పడుకోవడం ఏంటి? డబ్బుల కోసం ఏంటి? ఒక దాంట్లో మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను 60 కోట్లు 70 కోట్లు లెక్క చేయనండి, 100 కోట్లు 1000 కోట్లు 600 కోట్లు 700 కోట్లు అయితే నాకు ఇది మామూలుగా పీనట్స్ అన్నాడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లాంటివి మంత్రులే ఈ రకంగా గొడవలు పడతా ఉంటే బాగలేదు. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే గందరగోళము అర్థమవుతుంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దాంట్లో ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ దేవసేన.